ఇంకా ఈ సినిమాలో ఎవరెవరు ఉన్నారు ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్? వీడు విష్ణు ఉన్నాడు రా, విష్ణు మోహన్. ఏం చేస్తుండు పొట్టి పాడుకోవడం? వాడా వాడు కేటీ గారు చేసిన కామెడీ దీంట్లో మస్తు ఉండేవాడు. కృష్ణతేజ ఇస్ దేర్ అండ్ దిస్ ఫెలో ఇస్ దేర్, విష్ణు గారు. వాడిది వన్ లైనర్స్ బాగా, వాడి యూజువల్ వన్ లైనర్స్ వాడు బాగా ఇంపార్టెంట్ కిల్లర్ తీసుకొచ్చి. అఫ్ కోర్స్ వీ హ్యావ్ మురళీధర్ గౌడ్ గారు. దట్ మ్యాన్ అగైన్ డన్ స్పెక్టాక్యులర్ వర్క్. అండ్ రఘుబాబు సార్. తర్వాత వీ హ్యావ్ అన్ అమేజింగ్ ఆన్సంబుల్ ఫీమేల్ కాస్ట్ ఆల్సో. సడన్గా పేర్లు గుర్తొస్తలేవు. అండ్ ది ఓజీ బ్రహ్మానందం గారు ఇస్ దేర్. ఆయనతోటి భలే ఉండే. బట్ ఐ థింక్ జాతిరత్నాల తర్వాత ఇట్లా ఎదురు బుదురుగా నిల్చొని ఆయనతోటి చేయడము మంచి సరైన ఫీలింగ్ అనమాట. అది దర్శి చాలా మంది అంటారా నీ సినిమాల్లో నీ స్థాయి కంటే ఫీమేల్ క్యారెక్టర్ స్థాయిని బాగా పెంచిస్తావా? అది నిజమారా? అట్లేం లేదురా. అది జస్ట్ చాలా యాదృచ్ఛికంగా వస్తుంది. అంటే మనం దాన్ని మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు నెట్ చేసినావు, యూ చూస్ అ స్క్రిప్ట్ విచ్ హ్యాడ్ వెరీ బ్యాలెన్స్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అంటే. నా సంగతి కాదరా, నిన్ను అడుగుతున్నా. నేనే పెద్ద ప్లాన్ ఏం లేదు. సేవ్ ద టైగర్స్, బలగము, దాంట్లో ఎవ్రీబడి గెట్స్ దేర్ అంటే మోర్ దెన్ దేర్ డ్యూ, దే గెట్ అ లిటిల్ మోర్ దెన్ యూ. అరే అట్లా ఇన్ టర్మ్స్ ఆఫ్ దేర్ పార్ట్స్ ఆర్ దేర్ పర్ఫార్మెన్సెస్. అది ప్యూర్లీ నేను అంటే అది సబ్ కాన్షియస్లీ నేను చూస్ చేసుకుంటానేమో, నాకు తెలియదేమో కానీ. బట్ ఐ ఆల్వేస్ ఫీల్ వెన్ ఎవర్ దేర్ ఆర్ స్ట్రాంగ్ ఉమెన్ క్యారెక్టర్స్, ఐ థింక్ ఫిల్మ్స్ ఎందుకో మనకి చూడడానికి నచ్చుతాయి అనిపిస్తుంది నాకు. అంటే అదొక లైక్ అంటే ఇస్ ఇట్ అ రిఫ్లెక్షన్ ఆఫ్ యువర్ పర్సనాలిటీ వేర్ నువ్వు ఎంత ఎదిగినా కూడా ఒదిగే ఉంటావు అన్నది? ఇస్ దట్ లైక్ అ కాన్షియస్ డెసిషన్ టు షో ఇట్ ఇన్ యువర్ ఫిల్మ్స్ ఆర్? అంటే నాకైతే అదే కనిపిస్తుంది రా ఈ పోస్టర్లో. హ్యావింగ్ నోన్ యూ బోత్ పర్సనలీ అండ్ ప్రొఫెషనలీ, ఐ కెన్ సే దట్ నువ్వు ఎంత ఎదిగినా కూడా ఒదిగే ఉంటావు అన్నది. అంత అరే ప్లీజ్ రా, దిస్ ఇస్ వేర్ అట్లేం లేదురా. అది ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ ద రైటర్స్. ఐ థింక్ మనం అంతకుమించి నేను అంతకేం లేదు. దిస్ నాట్ అ కాన్షియస్ చాయిస్. మెనీ టైమ్స్ అది అవుతుంది, నేను చూజ్ చేసుకుంటా. సో లక్కీలీ ఐ హ్యాడ్ దీస్ పీపుల్ లైక్ తరుణ్ ఫర్ ఎగ్జాంపుల్. వాడు కూడా చాలా బ్యాలెన్స్డ్, హీ రైట్స్ బ్యూటిఫుల్ ఉమెన్ క్యారెక్టర్స్. ఆర్ ప్రదీప్ అద్వైతం ఫర్ సేవ్ ద టైగర్స్ అండ్ అశ్విన్ రామ్ ఆల్సో. అండ్ ఇంకా చాలా ఇట్లా మనం వర్క్ చేసిన చాలామంది రైటర్స్ అండ్ డైరెక్టర్స్ దే డూ రైట్. సో దిస్ నాట్ అ కాన్షియస్ చాయిస్. బట్ ఎవ్రీ టైమ్ యూ ఫీల్ వెన్ ద ఉమెన్స్ క్యారెక్టర్స్ అంటే బాగా రాస్తే ఐ ఫీల్ లైక్ మస్త్ అనిపిస్తుంది నాకు స్టోరీస్. ఐరన్ ఈస్ టూ మెన్ ఆర్ సిట్టింగ్ అండ్ టాకింగ్ అబౌట్ విమెన్స్ క్యారెక్టర్స్. అందుకనే మనం దాని గురించి మాట్లాడుకోకుండా. బట్ యుల్ ఫైండ్ ఇట్ లైక్ ఇట్ ఈస్ జస్ట్ నాట్ ఎనీ అదర్ రామ్ కామ్ వేర్ the man calls the cards. It is like also, it's like two people coming together and the drama unfolds atla. ఓకే సరే, నువ్వు ఎట్లాగో నీ డేటింగ్ ప్రొఫైల్ గురించి చెప్తలేవు కాబట్టి, కానీ సినిమా రిలీజ్ డేట్ అని చెప్పరా? అరే దానికి జూలై 19th డార్లింగ్ సినిమా రిలీజ్ రా. మనం జూలై 18th చూద్దాం. ఏదో మన ఆర్టికల్ ఏదో చదివినా, నువ్వు ఏదో కొత్తగా ఏమన్నా ఏదో రాస్తున్నావు మళ్ళీ బ్యాక్ టు రైటింగ్ అని విన్నా నేను. ఏమన్నా నిజమే అది? నీకు తెలియదు అన్నట్టు ఎందుకు చెప్తున్నావు? నీకే కదా నేను చెప్పింది కదా, నీతోనే కదా చేద్దామన్నది ప్లాన్. అదే దాని గురించి మళ్ళీ మాట్లాడదాంలే కానీ. బట్ ఇక్కడ అండి నాకు ఇట్లాంటి సిచ్యువేషన్స్లో దర్శి ఈజ్ అ ఫెంటాస్టిక్ యాక్టర్ అనిపిస్తాడు నిజంగా. కానీ నాకు తెలిసి 12-13 years తర్వాత ఈ ఎడిటెడ్ ఫుటేజ్ ఏదైతే ఉందో అది రిలీజ్ అవుతుంది. నీ ఫస్ట్ టీవీ ఇంటర్వ్యూ ఎదురా లైక్ ద ఫస్ట్ థింగ్ అంటే సైన్మా అదే V6 షార్ట్ ఫిల్మ్ ది V6 లో పిలిచి మమ్మల్ని ఎర్ర కండువా వేసుకొని. అది కండువా కాదు నా టవల్. అది టవల్ కంట తుడుచుకోవడానికి తీసుకుపోయారు. అరే టవల్ అంటే కండువానే కదరా? కాదురా, తువాలు వేరే కండువా వేరే. తువాల్ అనేది బేసికలీ ఇంగ్లీష్ పదమే కదరా? కాదురా, అంటే సన్మాన సభలో నీకు గప్పేది కండువారా? నువ్వు స్నానం చేసిన తర్వాత నువ్వు కట్టుకునేది తువ్వాలరా. అరే టవలు తువాలు ఒకటే కదరా? నువ్వు బేర్ బేసిక్స్ లాగా పోతే ఇట్స్ అ పీస్ ఆఫ్ క్లాత్. అరే అది మెడ చుట్టేసుకుని ఇప్పుడు సన్మానం చేసేది షాలు అవుతుంది కదరా, అది కండు ఎట్లయితుంది? కండువాగా పిర్రని అంటారు కదరా. అవునరా, ఇప్పుడు కండుతో ఇప్పుడు నేనేమన్నా కండువతో తుడుచుకుంటావా లేదా? సరేరా సార్, కండు వేసుకొని వచ్చినా అన్న నేను దాన్ని. అది తువ్వాలు, నేను దాన్ని తువ్వాలుగా వాడుకుంటుండే. సరేనా? అది ఆ సిచ్యువేషన్లో నేను మర్చిపోయాను అది ఒంటి మీద ఉందని, అది ఎట్లనే వేసుకొని పోయినా నేను. అంటే అది చాలా సింబాలిక్ ఏదన్నా చెప్పడానికి ట్రై చేసిన. అంటే ఇప్పుడు వైట్ షర్ట్ మీద
ఎర్ర తువాలు అది పింక్. ఆ టీవీ కలర్ గ్రేడింగ్ చేసినందుకు ఆ దరిద్రపు కలర్ గ్రేడింగ్ అది రెడ్ అయింది. అది అచ్చా పింక్ తువాలు వేసుకొని పోయినావు బేసికలీ. అది ఇప్పుడు ఏం చెప్తాం అనుకుంటారు? ఎందుకు ఇంత డైరెక్ట్ చెప్పొచ్చు కదా. లేదురా, అదే నేను ఏమనుకుంటున్నా అంటే ఆ ఇంటర్వ్యూ నుంచి ఈ ఇంటర్వ్యూకి ఇట్లా కండువా పోయి క్యాప్ వచ్చిందిరా, అంతే ట్రాన్స్ఫర్మేషన్, ఇంకేం లేదు. గుడ్ గుడ్. ఇది కొత్త లుక్ దేనికి అంటే కొంచెం మీ హ్యాట్ తీసి మొన్న కొడుకుకి పుట్టెంట్రికలు గుండె గీకిచ్చినాము. ఇక వాడితో పాటు నేను కూడా గీకించుకున్నాను. ఓకే, తీస్తే ఘోరంగా ఉంటుంది అని చెప్పి తీస్తలేదు. అది బట్ నాకు నచ్చింది రా పర్సనల్లీ. లుకింగ్ రిఫ్రెషింగ్లీ న్యూ. ముద్దు పెట్టుకోవచ్చు అయితే. తీవి పెట్టుకుంటా. బట్ థ్యాంక్స్ రా వచ్చినందుకు. థ్యాంక్స్ ఫర్ దిస్ వాజ్ గుడ్ టాకింగ్. థ్యాంక్స్ వచ్చినందుకు కాదు, అది క్యాబ్ ఛార్జీలు కట్టు నువ్వు. నేను దింపుతలేనా బండిలో. వీడియోకి హ్యాపీ ఎండింగ్ కావాలంటారు రాహుల్, ఏమన్నా చెప్తావా? లైక్ మంచి క్లైమాక్స్, లైక్ పీక్ మూమెంట్ క్లైమాక్స్ ఏదన్నా. వీడు వేసిన జోకుల్లా కాకుండా మీకు నేను ఐ కెన్ పర్సనలీ గ్యారంటీ దట్ ద ఫిల్మ్ విల్ బి వెరీ ఎంటర్టైనింగ్. సో July 19th రా. July 19th నాడు July మీ 19th అభిమాన థియేటర్లలో తప్పకుండా పోయి ఈ ప్రియదర్శిని, ఆ నభా నటేష్ని చూడండి.